ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనము ధ్యానించుచున్న రీతిగా నెహెమ్యా యొక్క గుణాతిశయములను గురించి పరిశుద్ధ లేఖనములలో ఆధారములను బట్టి నెహెమ్యా గ్రంథములో కొన్ని ఆత్మీయ సత్యములను పరిశుద్ధాత్మ దేవుని సహాయం మూలముగా మనము నేర్చుకోవడానికి దేవుడు కృప చూపుతూ ఉన్నాడు. నేర్చుకున్న ప్రతి ఆత్మీయ సత్యములను మన జీవితంలో వాటిని అనుసరిస్తూ ఉన్నట్లయితే నిశ్చయముగా మన కుటుంబాలు ఆశీర్వదింపబడుతూ ఉంటాయి. మనము ఇతరులకు ప్రయోజనకరముగా మార్చబడగలము. మన ద్వారా ఇతరులకు దేవుని గురించినటువంటి విశేషమైన కార్యములను దేవుడు వారికి తెలియజేస్తూ ఉంటాడు కనుక మనము దేవునికి లోబడుచు దేవుని వాక్యమునకు విధేయత చూపుతూ ఉన్నట్లయితే తప్పకుండా అన్యుల మధ్యలో మనం ఒక సాక్షిగా జీవించగలము. కనుక నెహెమ్యా భక్తుని జీవితంలో పాడైపోయిన ఆ యెరూషలేము యొక్క గుమ్మములను తిరిగి కట్టడానికి ఎలాగ పూనుకున్నాడో అలాగే దేవుని బిడ్డలందరూ కూడా దేవుని వాక్యము చేత మన జీవితాలు సరిచేయబడుతూ ఉన్నట్లయితే నిశ్చయముగా మనమెంతో ఆశీర్వదింపబడిన జనమై ఉన్నాము. కనుక నెహెమ్యా యొక్క గుణాతిశయములలో చివరిగా ఒక 2 గుణములను చెప్పి క్లుప్తముగా నేను ఈ యొక్క నెహెమ్యా యొక్క గుణాతిశయములను సబ్జెక్టును ముగించబోతూ ఉన్నాను. శ్రద్ధగా ఆలకించండి. దేవుని వాక్యమును మనము ఎప్పుడైతే శ్రద్ధగా ఆలకించే వారముగా ఉంటామో అప్పుడు మన హృదయములో దేవునికి ఇష్టమైనటువంటి కార్యములను ధ్యానించే వారముగాను, ఆయన అడుగు జాడలలో మనము నడిచేటువంటి వారముగాను, ఇలా మనము జీవిస్తూ మన పిల్లలను కూడా దేవునిలో నడిపించే వారముగా ఉండగలము. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 10-11 వచనములను మనం గమనించినప్పుడు, నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 10-11 వచనములను, అటు తరువాత మెహేతాబేలునకు పుట్టిన దెలాయా కుమారుడైన షేమాయు యొక్క ఇంటికి వచ్చి తిని, అతడు బయటికి రాకుండా నిర్బంధింపబడెను. అతడు రాత్రి కాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చెదరు గనుక దేవుని మందిర గర్భాలయపు లోపలికి మనము పోయి తలుపులు వేసుకునేదము రండని చెప్పగా, నేను నా వంటి వాడు పారిపోవచ్చునా? ఇంతవాడనైన నేను నా ప్రాణమును రక్షించుకున్నటకై నేను గర్భాలయమును ప్రవేశింపవచ్చునా? నేను అందులో ప్రవేశింపనంటిని అని చెప్పుచూ ఉన్నాడు. అతడు తన ప్రాణమునకు భయపడి తన పనిని విడిచిపెట్టి పారిపోలేదు. ఎందుకంటే నీతిమంతులు ధైర్యము కలిగిన వారు. నీతిమంతులను గురించి సామెతల గ్రంథములో పలు చోట్ల రాయబడి ఉన్నది. నీతిమంతులు బహుధైర్యము కలిగిన వారు, నీతిమంతులు సింహమునకు పోల్చి చెప్పేవారుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉన్నట్లుగానే నెహెమ్యా భక్తుని జీవితంలో ఒక పనిని ప్రారంభించిన తర్వాత ఆ పనిని సగములో విడిచిపెట్టిపోయేవాడుగానో, లేకుంటే తనకు వ్యతిరేకముగా ప్రతికూలముగా ఉన్న కార్యములను చూచి తన ప్రాణమును రక్షించుకునేవాడుగా కాకుండా తన ప్రాణమును పణముగా పెట్టేటువంటి కార్యములే నెహెమ్యా భక్తుని జీవితంలో ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. అతడు తన ప్రాణమునకు భయపడి తన పనిని విడిచిపెట్టి పారిపోలేదు. నీతిమంతులు ఎన్నటికి పారిపోరు. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు. నీతిమంతులను గురించి బైబిల్ గ్రంథములో అనేక చోట్లలో మనము గమనించగలము. నీతిమంతులుగా మనం ఉన్నట్లయితే నిశ్చయముగా మనకు ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులు
శత్రువులు మనలను భయపెట్టేవారుగాను, వీటిని గురించి మనం ఆలోచించక దేవుని పనిని మాత్రము మనము ఆలోచించి ఆయన పనిని గురించి మనం అధికముగా ధ్యానించచ్చు. ఆయన పనిని ఎలా సంపూర్తి చేయాలో వాటిని గురించి మనం తెలుసుకోవాలి. అలాంటి ఆలోచనలు దేవుని బిడ్డల జీవితాలలో ఉండాలి. కనుకనే దేవుడు మనకు ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిని సంపూర్తిగా మనము చేయడానికి ధైర్యం అనేది మనకు ఉండాలి. కనుకనే మరి దేవుని బిడ్డల యొక్క జీవితాలలో ప్రతి ఒక్కరూ కూడా నీతిమంతులంగా మార్చబడుతూ యేసు ప్రభు వారి యొక్క రక్తము చేత కడగబడి మరి శుద్ధీకరింపబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులంగా మనము కొనసాగుతూ ఉన్నాం. ఈ నీతిమంతులు ధైర్యము కలిగిన వారుగా ఉంటున్నారు. నీతిమంతుల యొక్క ధైర్యమును గురించి మనము గమనించినట్లయితే వారికి ఉన్నటువంటి ధైర్యము మరి అది ఎంతో ఒక గొప్ప ధైర్య సాహసము కలిగిన వారుగా ఉంటున్నారు. మరి అలాంటి ధైర్య సాహసము కలిగినటువంటి వారు దేవుని పనిలో వారు ఏమాత్రము కూడా భయపడరు. ఎవరు భయపడతారు? పిరికివారు, తప్పు చేసేటువంటి వారు, నీతి మార్గములో నడవనటువంటి వారు. మరి ఇలాంటి వారందరూ కూడా భయపడేటువంటి వారై ఉన్నారు. ఇక్కడ నెహెమ్యా భక్తుని జీవితంలో ధైర్యము కలిగిన వాడు. ఇతడు ఒక నీతిమంతుడుగా బ్రతికాడు కాబట్టి, నీతి కార్యములను చేశాడు కాబట్టి, దేవుడు తనకు అప్పగించిన పనిని ఏమాత్రము కూడా విడిచిపెట్టకుండా, మధ్యలో ఆపివేయకుండా, ఎన్ని ఆటంకాలు కలిగినా కూడా, ఎన్ని ఎదిరింపులు వచ్చినా కూడా మరి నెహెమ్యా భక్తుని జీవితంలో బహుధైర్యము కలిగిన ఒక వ్యక్తిగా అక్కడ చెప్పుచూ ఉన్నాడు. 11వ వచనములో, నేను నా వంటి వాడు పారిపోవచ్చునా, ఇంత వాడనైన నేను నా ప్రాణమును రక్షించుకునేటకై నేను గర్భాలయమున ప్రవేశింపవచ్చునా, నేను అందులో ప్రవేశింపనంటిని. చూడండి, ఇంత గొప్ప ధైర్య సాహసం అనేది మరి నెహెమ్యా భక్తుని జీవితంలో గమనించగలం. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించబోతూ ఉన్నాను. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 23వ వచనము నుండి 27వ వచనం వరకు మనం గమనించినట్లయితే, నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 23వ వచనము నుండి 27వ వచనం వరకు మనము ఆ వాక్య భాగములలో అన్నిట్లో కూడా మనం చూస్తున్నప్పుడు, అతడు దేవుని ధర్మ విధులను గురించి ఆసక్తి గలవాడై ఉన్నాడు. దేవుడు ఆయన యొక్క ప్రమాణములను గురించి అధిక ఆసక్తి కలిగిన ఒక వ్యక్తి. 30వ వచనాన్ని మనం గమనించినప్పుడు, ఈలాగున వారు ఏ పరదేశులలో కలయకుండా వారిని పవిత్రపరిచి ప్రతి యాజకుడును ప్రతి లేవీయుడును విధి ప్రకారముగా సేవ చేయనట్లు నియమించితిని అని అంటున్నాడు. నా ప్రియ దేవుని ప్రజలారా, 29వ వచనములో, నా దేవ, వారు యాజక ధర్మపు నిబంధనను లేవీయుల నిబంధనను అపవిత్రపరచరి కనుక వారిని జ్ఞాపకం ఉంచుకునము అని అంటున్నాడు. మరి ఇలాంటి విషయాలన్నిటిలో కూడా ఏ విధముగా నెహెమ్యా భక్తుని జీవితములలో దేవుడు అనుగ్రహించిన ఆ ధర్మ విధులను, మరి మోషేకు దేవుడు నియమించిన మరి కట్టడలను, ప్రమాణములను, వాటిని గైకొనడానికి ఏ విధముగా ప్రజలను నడిపించాడో, అదే విధముగానే నెహెమ్యా భక్తుని జీవితంలో కూడా దేవుడు ఆయన యొక్క ప్రమాణములను, ఆయన యొక్క కట్టడలను, ఆయన యొక్క విధులను గైకొనే విషయములో నెహెమ్యా బాధ్యత కలిగిన వాడుగాను, మరి ప్రజలను ఉత్సాహపరిచేవాడుగాను, ప్రజలందరినీ కూడా ఆ దేవుని యొక్క న్యాయ విధులను వాటిని గైకొనడానికి అతడు ఎంతగానో ప్రయాసపడ్డాడు. మరి నెహెమ్యా భక్తుని జీవితంలో అతనికి కలిగిన ఈ గుణాతిశయములను బట్టి మరి మన జీవితాలలో కూడా కలిగి ఉండడానికి, మనలో కూడా ఎంతమంది
మరి దేవుని ఆజ్ఞలను అనుసరించి నడిచేవారముగాను, దేవుని కట్టడలను అనుసరించి నడిచేవారముగాను, అపోస్తులుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మరి 11, 12 వచనములలో మనం గమనించేటప్పుడు, ఆసక్తి విషయములలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ఈ నెహెమ్యా యొక్క గుణాతిశయములలో మనం నేర్చుకున్నటువంటి మరి ఆత్మీయ విషయములు ఏమిటంటే, మనము దేవుని జనులను గురించి, దేవుని కార్యములను గురించి ఆసక్తి కలిగిన వారముగాను, ప్రార్థనా వీరులముగాను, దేవుని యందు నమ్మకము కలిగిన వారముగాను, దేవుడు మనకు అనుగ్రహించిన మరి పరిచర్యలోను, దేవుని యొక్క పనిలోను బాధ్యత కలిగిన వారముగా ఉండాలని దేవుని వాక్యములో నుండి మరి ఆత్మీయ సత్యములనేవి మనం నేర్చుకోగలిగాం కనుక, కడవరి దినములలో మనలో ఎంతమంది మరి నెహెమ్యా భక్తుని జీవితములో ఈ గుణాతిశయములు ఎలా మరి అతడు కలిగి ఉన్నాడో, అలాగే క్రొత్త నిబంధనలలో మనము కూడా మరి యేసుని పోలినటువంటి దైవిక గుణములనేవి మనము కలిగి ఉండడానికి దేవుడు మనందరికీ సహాయము చేయనుగాక. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మరి నెహెమ్యా భక్తుని యొక్క జీవితంలో కలిగిన గుణాతిశయములు, ఏ విధముగా ప్రార్థన వీరుడుగాను, అప్పగించిన పనిని ధైర్యముగా చేయడానికి పూనుకున్నట్లుగా, అతనికి ఎదురింపులు వచ్చినా కూడా వాటిని చూచి భయపడకుండా తండ్రి ఒక నీతిమంతుడుగా ఉంటూ యెరూషలేము యొక్క గుమ్మములన్నీ కూడా సరిచేయడానికి, ప్రజలందరినీ కూడా మీ వైపుకు త్రిప్పడానికి, అలాగే మరి నెహెమ్యా భక్తుని జీవితంలో కలిగిన ఈ గుణములు తండ్రి క్రొత్త నిబంధనలో మేము కూడా కలిగి ఉంటూ, అలాగే మిమ్మలను పోలి నడుచుకునే కృపను మాకు దయచేయండి. మరి విశేషముగా ఈ వాక్యములను వింటున్నటువంటి ప్రతి బిడ్డ యొక్క జీవితాలలో తండ్రి ఒక గొప్ప మార్పు కలుగునట్లుగా సహాయము చేయండి. ఏ విధము చేతనైనను తండ్రి మీరు అక్కడకు మేమందరము కూడా సిద్ధపడాలని ఆశపడుతూ ఉన్నాము గనుక, కేవలం మీ కృప ద్వారాగానే మేము సిద్ధపడగలము తండ్రి. మరి దైవజనులు అనారోగ్యాలతో ఉన్నటువంటి నాదా వారిని ప్రభువా స్వస్థపరచుమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఎవరైతే వ్యాధిగ్రస్తులుగానో బలహీనులుగానో తండ్రి ఉన్నారో అలాంటి వారిని అందరినీ కూడా ప్రభువా మీరు బాగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని యొక్క సమాధానం ప్రభు రాకడ వరకు తోడైనను గాక, ఆమేన్. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, ఆధ్యాత్మిక జీవితాలలో మరి దేవుని వాక్యములను మనం వింటూ బలపరచబడుతూ, ఏ విధము చేతనైనను ప్రభు రాకడకు మనం అందరము కూడా సిద్ధపడాలని ఆసక్తిగాను నిరీక్షణతోనూ మనం ఎదురు చూస్తూ ఉన్నాము కనుక, మరి ఆయన యొక్క కృప మనందరికీ తోడైనగాక. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.